అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 78వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, ఇక నుంచి మార్నింగ్, ఈవినింగ్ డైలీ 2 వీడియోస్ ఈ స్టోరీ వస్తుంది, గమనించగలరు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రాణంగా ప్రేమించి తనని లైఫ్ లాంగ్ ఎంత బాగా చూసుకోవచ్చో అంత బాగా చూసుకుందాం అనుకున్నా కానీ నిన్నంతకు 1000 రెట్లు బాధ పెట్టాను. కాలు కందకుండా చూసుకుందాం అనుకున్నాను కానీ కన్నీళ్లు బదులు రక్తం వచ్చేంత బాధ పెట్టానని బాధపడుతూ ఉంటాడు. అనుకేం అర్థం కాదు. తను ఆలోచిస్తూ అలాగే పడుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర కరువయింది. ఎప్పటికో నడిరాత్రి నిద్రపోతారు. మధ్యరాత్రిలో ఇద్దరు ఒకరి వైపు ఇంకొకరు తిరుగుతారు. అను టాబ్లెట్స్ మత్తులో గాఢమైన నిద్రలో ఉంటే అనుని చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కార్తీక్‌కి. ఇంకా కార్తీక్ వల్ల కాక అనుని దగ్గరగా లాక్కొని గట్టిగా కౌగిలించుకుంటాడు. అను నిద్ర మత్తులో కార్తీక్‌ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. అలాగే అనుని చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు. ఆ రోజు కోపంలో నిన్ను నేను పెళ్లి చేసుకోకపోతే నా లైఫ్‌లో ఇంత ప్రేమని మిస్ అయ్యేవాడినేమోరా అని అనుకుంటాడు. ఉదయం మెలకువ వచ్చిన అను కళ్ళు తెరిచేసరికి నిద్రపోతూ కనిపించిన కార్తీక్ కౌగిలిలో ఉన్న తనని తాను చూసుకొని ఒక్కసారిగా తనకు తెలియకుండా తన పెదవులు విచ్చుకుంటాయి. బహుశా ప్రతి ఉదయం ఇలా ఉండాలనే తను అనుకుంది కానీ అది కలలాగే ఉంది ఇప్పటి వరకు. మళ్ళీ తేరుకొని కార్తీక్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. బాగా గట్టిగా పట్టుకోవడంతో తప్పక కార్తీక్‌ని నిద్ర లేపుతుంది. కళ్ళు తెరిచిన కార్తీక్ అనుని చూసి ఒక చిన్న నవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ రా అని మళ్ళీ కళ్ళు ముడుచుకుంటుంటే కార్తీక్ వదులు నన్ను లేవాలి అంటుంటే ఇంకాస్త గట్టిగా పట్టుకుంటాడు. అను ఎన్ని ప్రయత్నాలు చేసినా తన వల్ల కాదు. ప్లీజ్ కార్తీక్ వదులు అంటే వదలను అంటాడు. ఇలా చేస్తే రేపటి నుంచి నేను కింద పడుకుంటానంటుంది కోపంగా. అను ముక్కు మీద ముద్దు పెట్టి నువ్వు కోపంలో భలే ముద్దొస్తున్నావు తెలుసా అంటాడు. నైట్ బాగా చలిగా ఉండేసరికి నేను హగ్ చేసుకున్నానంటాడు. అను కాస్త కోపంగా ఫేస్ పెడితే ఏంటమ్ముడు ఇంకో ముద్దు కావాలా? ఇంత సీరియస్‌గా ఉన్నావంటే అను నార్మల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ప్లీజ్ వదులు కార్తీక్ అని తల దించుతుంది. అను నీకోటి తెలుసా? నువ్వు అలిగినా, కోపంగా ఉన్నా, బాధగా ఉన్నా, ఎలా ఉన్నా ముద్దొస్తావని అను పెదవుల మీద తన పెదవుల్ని తాకిస్తాడు. అను ఏడుస్తుంటే వదిలేస్తాడు. వెళ్ళిపోతుంది. రాక్షసి ఏడ్చి సాధిస్తున్నావనుకుంటాడు. అను ఒక 5 డేస్ లీవ్ అప్లై చేస్తుంది. అది కూడా అందరి బలవంతం మీద. అందులోనూ తను ఆఫీస్‌కి వెళ్తే కార్తీక్ కూడా అక్కడే ఉంటాడని ఆలోచించి లీవ్ అప్లై చేస్తుంది. సుమిత్ర గారు అనుని, మధుని తీసుకొని పార్లర్‌కి వెళ్తారు. మధుకి అన్నీ చేయించి అను నువ్వు కూర్చో అంటే అమ్మో నాకొద్దంటుంది. ఏం కాదు టాన్ ఉంటే క్లీన్ చేస్తాను అంతే అను అని సుమిత్ర గారు అంటుంటే సరే అని కూర్చుంటుంది. కానీ ఎందుకో నచ్చదు. నాకొద్దని లేస్తుంది. తనకి ఎటువంటి ఫేషియల్స్ అక్కర్లేదు. తను చాలా బావుందంటుంది. అక్కడ బ్యూటీషియన్ ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళిపోతారు. మీరు రూమ్‌లోకి వెళ్ళండి నేను జ్యూస్ తెస్తానంటారు సుమిత్ర గారు. అను, మధు బెడ్‌రూమ్‌లోకి వెళ్తారు. మధు నువ్వు పెళ్లయ్యేంత వరకు ఇక్కడ ఉండాలి అని అను అంటుంటే ప్లీజ్ అను ఈ పెళ్లయ్యే వరకు అక్కడే ఉంటాను. తర్వాత ఎప్పుడొచ్చినా నేను నీ దగ్గరే ఉంటాను. ఓకేనా ప్లీజ్ అంటే సరే అలాగే ఈసారికి ఒప్పుకుంటాను అంటుంది. సుమిత్ర గారు వచ్చి ఇద్దరికీ జ్యూస్ ఇచ్చి తాగలేదంటే ఊరుకోనని అను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా ఇచ్చి వెళ్తారు. ఆవిడ వెళ్ళాక ఏంటి తను మెసేజ్ చేయటం లేదని ఆ అన్‌నోన్ పర్సన్‌కి మెసేజ్ చేస్తున్నాను. హాయ్ ఏంటి బిజీనా? అసలు మెసేజ్ లేదు అని హాయ్ అహా! అలా ఏం లేదు ఖాళీయే అని వెంటనే రిప్లై ఇస్తాడు కార్తీక్. మరి మెసేజ్ చేయటం లేదు అంటే నువ్వు చేయొచ్చు కదా! నా ఫ్రెండ్ మధు ఉంది కదా! తన మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. అందుకని అలాగే ఒక యాక్సిడెంట్ అయిందంటుంది. అవునా? ఏం యాక్సిడెంట్? నీకేం కాలేదు కదా! అని అంటాడు. లిఫ్ట్ యాక్సిడెంట్ నాకేం కాలేదు. నా వల్ల కార్తీక్‌కి దెబ్బ తగిలింది. 2 స్టిచెస్ కూడా పడ్డాయి అని అంటుంది. నీ కోసమే కదా! ఏం కాదులే తనని చూసుకోవడానికి నువ్వున్నావు కదా! అని అంటాడు. నా వల్ల ఎవరికైనా ఏమైనా అయితే బాధపడతాను. అలాంటిది నాకెంతో ఇష్టమైన కార్తీక్‌కి దెబ్బ తగిలితే నేను అస్సలు భరించలేను. కార్తీక్ అంటే అంత ఇష్టమా? అను అంటే ఇష్టమా? కాదు ప్రాణం. తన కోసం చావడానికైనా, తన సంతోషం కోసం తనని వదిలేయడానికైనా నేను సిద్ధమే. నీకు తెలియదు కార్తీక్‌ని చూడకుండా, తనతో మాట్లాడకుండా అసలు ఒక్క రోజైనా ఉండలేను. అలాంటిది తను సంతోషంగా ఉంటానంటే దూరంగానే ఉంటాను కానీ, బ్రతికి మాత్రమే ఉంటాను. జీవంతో ఉండను. వదిలి వెళ్ళడం దేనికి? కలిసి సంతోషంగా ఉండక ఎందుకను ఇలా మాట్లాడతావు? లేదు. నాకు కార్తీక్ అంటే ఎంత ఇష్టమో చెప్తున్నాను. నేనెక్కడికి వెళ్తాను అంటుంది. సరే అది వదిలేయ్. మీ ఫ్రెండ్ పెళ్ళికి నన్ను పిలవ్వా అంటాడు. అయ్యో! ఎందుకు పిలవను? అందుకే కదా మెసేజ్ చేశాను. నువ్వు రావేమో అని అనుకున్నాను. నిజంగా వస్తావా? ఇంతవరకు నిన్ను చూడలేదు. ఇప్పుడైనా చూస్తాను. అలాగే మీ వైఫ్‌ని కూడా తీసుకొని రా. తనని చూడాలని ఉంది అని ఇంకో మెసేజ్ పెడుతుంది. అలాగే తప్పకుండా వస్తాను నీకోసం అంటాడు. థాంక్ యూ సో మచ్ అంటుందను. అను, మధు హాల్‌లోకొచ్చి సోఫాలో కూర్చొనుంటే
సుమిత్ర గారు వచ్చి రేపు మ్యారేజ్కి ఏమేం శారీస్ కట్టాలో చూద్దాము, అన్ని శారీస్ని కట్టి చూపించండి అంటారు. అవును, మంచి ఐడియా పెద్దమ్మ అంటుంది మధు. కానీ ముందు అను ట్రై చేయాలని అంటుంది. అవును, ముందు అనుయే అని ఆ బ్లూ కలర్ శారీని కట్టుకో అని అనుని బెడ్రూమ్‌లోకి తోస్తారు. అక్కడ కార్తీక్ ఉన్నాడని తెలియని అను లోపలికి వెళ్తుంది. అను లోపలికి వెళ్లి ఒక అరగంట కుస్తీ పడి శారీ కట్టుకొని బయటకొస్తుంది. ఇంతసేపు ఏం చేస్తున్నావే? అందుకే నేనొస్తానన్నాను కట్టడానికి అంటుంది మధు. శారీలో చాలా బావుంటుంది. సుమిత్ర గారికి కూడా బాగా నచ్చుతుంది. నేననుకున్న దానికన్నా ఈ శారీ నీకు చాలా బావుందను. అవును పెద్దమ్మ. అను ఏది వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. పేరు పెట్టడానికి ఉండదు అని అంటుంది మధు. పెద్దమ్మ మీరు చూడలేదు కానీ రేవతి మ్యారేజ్ అప్పుడు తీసుకున్న లెహెంగా అనుకి చాలా బావుంది. ఒకసారి అది వేసుకొని రమ్మనండి. అసలెంత బావుంటుందో అందులో అని అంటుంది మధు. అవునా! వేసుకొని రా పో అను చూద్దామంటారు. ఇప్పుడా వద్దత్తయ్య ఇది కట్టుకుంటానులే పెళ్ళికంటుంది. పెళ్లి, నోములు చాలా ఉన్నాయి. ఒక్కటొక్క దానికి వేసుకుందువు గానీ ముందు వెళ్లి ఇది వేసుకొని రా చూద్దామని అంటారు. ఇంక తప్పక అలాగే అని అను వెళ్లి లెహెంగా తన రూమ్‌లోనే ఉంటే అది వేసుకొని వెళ్తుంది. అందులో అనుని చూసిన ఆవిడ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అను ఏమో భయంగా నచ్చలేదు అంటే వేసుకోను అత్తయ్య అంటుంది. అను ఇది ఇంకా బావుంది. నువ్వు ఇదే ఫిక్స్ అవ్వు పెళ్ళికి. ఇదే వేసుకుందువు గాని అంటారు. నిజమా అత్తయ్య అంటుంది అను. నేను చెప్పానా ఇది నీకు చాలా బావుందని. సో ఇదే ఫిక్స్ పెళ్ళికి అంటుంది మధు. పెళ్ళికి ఇదా? అమ్మో! బావుంటుందో లేదో శారీ కట్టుకుంటానులే అత్తయ్య అంటే ఎందుకు బాలేదు? చాలా బావుంది. ఎవ్వరేమనుకోరు. నువ్విదే వేసుకుంటున్నావు ఫిక్స్ అని అంటారు. అలాగే అంటుంది అను. ఇదెక్కడ తీసుకున్నారని డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు సుమిత్ర గారు. ఇంతలో హరి గారొచ్చి కార్తీక్, కార్తీక్ అని పిలుస్తుంటే సుమిత్ర గారు సైగ చేస్తారు వద్దన్నట్టు. ఆయనకర్థం కాదు. ఇంతలో అనుని చూసి అను ఈ డ్రెస్ నీకు చాలా బావుందంటారు. అది ఇందాక కార్తీక్‌ని ఒక ఫైల్ తీసుకొని రమ్మని అంటే మీ రూమ్‌లోకి వెళ్ళాడు. ఇంకా రాలేదు. మీటింగ్ టైమ్ అవుతోందంటారాయన. అది అది ఇందాకే బయటికి వెళ్ళిపోయాడనుకుంటా. అని అంటారు సుమిత్ర గారు. అవునా! అని కాల్ చేస్తే కార్తీక్ సైలెంట్‌లో పెట్టేలోపే బెడ్‌రూమ్‌లో రింగ్ అవుతుంది. ఇంక తప్పక అను వెనకగా బయటికొస్తాడు. అంతే ఇక్కడ మన అను షాక్ అవుతుంది. కార్తీక్ ఆ ఫైల్ ఇలా ఇవ్వు అని అంటారు. ఇక్కడ సుమిత్ర ఇంకా మధు ఇద్దరు నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు అని అంటారు హరి గారు. ఏం లేదు మీరు వెళ్లి వర్క్ చూసుకోండి అని అంటారు సుమిత్ర గారు. వాళ్ళు పక్కకు వెళ్లి ఫైల్ గురించి మాట్లాడుకుంటుంటే మధు అను దగ్గరికొచ్చి అయితే అన్నయ్య హెల్ప్ చేసేసరికి శారీ కట్టుకోవడం అంత టైం పట్టిద్దా? అని ఆట పట్టిస్తుంది. అను తల దించేసి అంటే కార్తీక్ చూసాడా? అయ్యో! రూమ్‌లో అంతా చెక్ చేసుకోవాలి కదా! నేను ఎందుకిలా చేశానని ఆలోచిస్తుంది అను. ఇద్దరు నవ్వుతుంటే ఇంకా ఆపండి ప్లీజ్ అంటుందను. ఇక్కడ హరిగారికి విషయం అర్థమై సారీ కార్తీక్ నాకు నిజంగా ఏమీ తెలీదంటారు. ఇట్స్ ఓకే డాడ్ ఏం కాలేదులే అని అంటాడు. ఇంకా అను అక్కడ ఉండలేక నేను చేంజ్ చేసుకొనొస్తానని లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మా ప్లీజ్ దాన్నేమనొద్దు. ఇంకా నా కళ్ళ ముందు కూడా తిరగదు బాధపడుతుందంటాడు. ఏదో సరదాగా ఆట పట్టించామంతే కార్తీక్. ఏమీ అనములే అంటారు. అలాగే అమ్మా అను జాగ్రత్త. అది బాధపడితే నేను చూడలేనంటాడు. అలాగే కార్తీక్ మేము చూసుకుంటామంటారు సుమిత్ర గారు. హరిగారు, కార్తీక్ ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. అను డ్రెస్ మార్చి బయటకొచ్చి సైలెంట్‌గా ఉంటే, అను అందుకేనా చేంజ్ చేయడానికి లేట్ అయింది. అన్నయ్య హెల్ప్ చేశారా? అంటుంది మధు. అను కాస్త కోపంగా చూస్తూ అత్తయ్య మీరైనా నాకు చెప్పాలి కదా కార్తీక్ అక్కడే ఉన్నాడని అంటుంది. లేదు నాకు తెలీదను కానీ కార్తీక్ కాల్ మాట్లాడుతూ బాల్కనీలో ఉన్నాడట. ఏమీ ఇబ్బంది లేదులే అను కంగారు పడకు. ఇందాకే చెప్పి వెళ్ళాడంటుంది. హమ్మయ్య! అని గుండెల మీద చెయ్యి వేసుకొని సోఫాలో కూలపడుతుంది అను. నువ్వెళ్ళి వేసుకొని రాపో చూస్తామంటుంది అను. ఇంకెవరు లేరు కదా రూమ్‌లో అంటుంది మధు. లేరులే అంటుంది అను. మధు శారీ కడుతూ ఇది కుదరటం లేదు అని అనుని పిలుస్తుంది. అను వెళ్తే అను ఎందుకిలా చేస్తున్నావు? నీకేం అర్థం కావడం లేదు. మీ అత్తయ్య ముందు తన కొడుకుని చాలా అవమానిస్తున్నావు. తనకి నీకు మధ్యలో ప్రైవసీ ఏంటే? అది మీ అత్తయ్య ముందు అనడం ఏంటి? వాళ్ళు అలసిస్తున్నారు కదా అని ఆడుకోకు అను. దేనికైనా హద్దుంటుంది. అయినా మీ పెళ్ళై ఇప్పటికి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. అసలు ఎవరైనా ఇన్ని రోజులు భర్తని దూరంగా ఉంచుతారా? ఎదుటివారిని అర్థం చేసుకోవా? అను. నాకసలు ఒక విషయం అర్థం కావడం లేదు అను. అన్నయ్య నీ భర్త అయి ఉండి నువ్వు బట్టలు మార్చుకుంటుంటే తను అదే రూమ్‌లో ఉన్నందుకు ఎందుకు అందరికీ సంజాయిషీ చెప్పాలి? అసలు నీ మీద తనకి మాత్రమే కదా హక్కుంది. ఇదంతా కరెక్ట్ కాదు అను. ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇలా అన్నయ్యని ఇబ్బంది పెట్టకు. ఇది చెప్దామనే పిలిచాను. నేను కట్టుకొని వస్తానులే వెళ్ళు అంటుంది మధు. అను బయటికి వెళ్లి సుమిత్ర గారు కిచెన్‌లో ఉంటే సోఫాలో కూర్చొని అందరూ నా వల్లే బాధపడుతున్నారు. అందరికన్నా ఎక్కువగా కార్తీక్ నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా! మొదటి నుంచి నువ్వు చెప్పినట్టే ఉండాలి.
అనుకున్నాను కానీ, ఒక భార్యగా నీ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. కార్తీక్ నీకు దగ్గరవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. నీ మనసు గెలవాలని అనుకున్నాను. అయినా నీ తప్పేముంది కార్తీక్? నేను ఎక్కడ సూర్యని మోసం చేశానా అని కోపంగా ఉన్నావు. నేను నీతో మాట్లాడి వివరంగా అంతా చెప్పి ఉంటే అప్పుడు అంతా బాగుండేదేమో కదా! అందరూ అన్నారని కాదు కానీ తప్పంతా నాదే. ఇప్పుడు నీకు దగ్గరైతే చాలా తప్పు. మధు అన్నట్టు ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. లేదంటే నీకు నా మీద ఇష్టం ఇంకా ఎక్కువవుతుంది. రాజేష్ విషయం నీకు తెలిస్తే తనని చంపేసి నువ్వు అనవసరంగా అందులో ఇరుక్కుంటావు. అలా అని ఏమీ జరగనట్టు నీకు దగ్గరవ్వలేను. నా వల్ల కాదు. అందుకే నీకు నా మీద అసహ్యం వచ్చేలా చెయ్యాలి. అది ఎలాగో నాకు అర్థం కావడం లేదని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికొచ్చిన సుమిత్ర గారు సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉన్న కన్నీళ్ళొస్తుంటే "ఏమైందను?" అని అడుగుతారు కంగారుగా. అను కళ్ళు తెరిచి కన్నీళ్లు తుడుచుకొని "ఏం లేదత్తయ్య" అంటుంది. "అయ్యో అను! ఇందాక మేమేదో తమాషాగా అన్నాము." అను ఏం ఆలోచించకు అంటారావిడ. "అదేం లేదత్తయ్య. నేను బాగానే ఉన్నానంటుంది." అను మధు లోపల నుంచి వచ్చాక ఒక శారీ చూపిస్తుంది. అది చూసి "ఇది బావుంది. దీన్ని రిసెప్షన్‌కి కట్టుకో" అని అంటారు సుమిత్ర గారు. మళ్ళీ వెళ్లి ఇంకొకసారి ట్రయల్ వేసుకొచ్చి చూపిస్తుంది. "ఈ కలర్ చాలా బావుంది. ఒక నిమిషం ఉండని ఒక పిక్ తీసి ఇది ఫోటోస్ బావుంది మధు. దీన్ని పెళ్లికి కట్టుకో" అని అంటారు. ఇంకొక శారీ కూడా కట్టి చూపిస్తుంది. అది నోములకు కట్టుకొని ఫిక్స్ చేస్తారు ముగ్గురు. అన్నీ సెట్ చేసేసుకొని అందరూ కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. ఇంకా ఏమేం కావాలో అన్నీ ఆర్డర్ తెప్పించుకొని బ్యాగ్స్‌లో సర్దేసుకొని అను, మధు ఆ రోజు ఈవినింగ్ వరకు అని సెట్ చేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ కార్తీక్, హరి గారొచ్చి ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తయిపోయాయి. ఇంకేం టెన్షన్ పడక్కర్లేదను అని అంటారు. ఆఫీస్ మీటింగ్స్ కూడా అన్నీ షెడ్యూల్ చేసొచ్చేసామని అంటారు కార్తీక్. మధు నువ్వు అడిగినట్టే ఆశ్రమంలోనే అన్నీ అరేంజ్ చేశాను. పెళ్లి మాత్రం కళ్యాణ మండపంలో జరుగుతుందని అంటాడు. చాలా చాలా థాంక్స్ అన్నయ్య. మీరందరూ ఉండబట్టే నేనిలా పెళ్లి చేసుకోగలుగుతున్నాను. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎక్కువ ఖర్చు చేయొద్దు ప్లీజ్ అంటుంది మధు. సరే అంటాడు కార్తీక్. ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దామని సుమిత్ర గారు అనడంతో హరిగారు లోపలికి వెళ్తే సుమిత్ర గారు కిచెన్‌లోకి వెళ్తారు. అడుగు అని వెనక నుంచి తోస్తుంది అను మధుని. ఏంటి అంటే అను తలదించుకుంటుంది. అన్నయ్య నేనింక వెళ్తానని అంటే, ఆ మధు భోజనం చేశాక నేనే డ్రాప్ చేస్తానులే అంటాడు. అది అన్నయ్య అనుని పంపించవా? తనని కూడా తీసుకొని వెళ్తానని అంటుంది మధు. వద్దంటాడు కార్తీక్ వెంటనే. కావాలంటే తీసుకొని వెళ్ళు. నీ పనయ్యాక కాల్ చేస్తే నేనొచ్చి మళ్ళీ తీసుకొని వచ్చేస్తాను అంటాడు. ఏం వద్దులే నేను రాను. ఇక్కడే ఉంటానంటుంది. అయితే ఇక్కడే ఉండు అంటాడు. మొదటిసారి అను అలిగింది. అది కార్తీక్‌కి చాలా నచ్చింది. ఉంటానని సుమిత్ర గారి దగ్గరికి వెళ్లి అత్తయ్య మీరేమైనా చెప్పండి. ఉంటే ఉండనీరా ఒక్కరోజే కదా! అంటారు కిచెన్‌లో నుంచి వస్తూ. ఏ దాని నోరుకి ఏమైంది? అది అడగొచ్చుగా అందరితో అడిగిస్తోందని బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోతాడు. వెళ్ళు అను పో అడుగు అని ఇద్దరు బెడ్‌రూమ్‌లోకి తోస్తారు. కార్తీక్ లోపల షర్ట్ తీస్తూ ఉంటే వెళ్లి తలదించి వెళ్ళనా అని చిన్నగా అడుగుతుంది. వద్దంటాడు. ఎందుకొద్దు? పెద్దగా స్టార్ట్ చేసి కార్తీక్ సీరియస్‌గా చూసేసరికి చిన్నగా అడుగుతుంది. ఏం అక్కర్లేదు ఇక్కడే ఉండు అంటే, అయితే నేనేం తినను ఈరోజు అంటుంది. నేను తినిపిస్తాలే అంటాడు. అయినా తినను అని బుంగమూతి పెట్టి బెడ్ మీద కూర్చుంటుంది. అలిగితే చాలా బావున్నావు తెలుసా? అంటాడు అను పక్కన కూర్చొని. అయితే ఒక పని చెయి పంపిస్తాను అంటాడు. మార్నింగ్ ఇక్కడే ఈ రూమ్‌లోనే శారీ మార్చుకున్నావంట గదా! నాకు తెలియదు. ఇప్పుడొకసారి అదే శారీ కట్టుకో. ఇక్కడే అప్పుడు పంపిస్తానంటాడు. అను లేచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపి, నిజంగా కడతావా? అంటాడు. లేదు. ఇంక నేను వెళ్ళినట్టే. నీ భోజనానికి టైమవుతోంది రా తిందాం. ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేద్దామని వెళ్ళిపోతుంది. మధు ఏమన్నారు అన్నయ్య వెళ్ళమన్నారా? అని బయటకు వెళ్ళిన అనుని అడుగుతుంది. లేదు. నేను రానులే నువ్వెళ్ళు అంటుంది. స్నూపీ వచ్చి కాళ్ళ దగ్గర ఆడుతూ ఉంటే దానికి ఫుడ్ పెట్టేసొస్తుంది. కాసేపటికి అందరూ కలిసి భోజనం చేస్తారు. పద నిన్ను డ్రాప్ చేస్తానని మధుని తీసుకొని వెళ్తూ నువ్వు రా అదే డ్రాపింగ్‌కి అని అంటాడు. ఆ! రా డ్రాప్ చేసొద్దు గాని అంటుంది మధు కూడా. సరే అని స్నూపీ కూడా వస్తానని గోల చేస్తే దాన్ని తీసుకొని వెళ్తుందను. అను ముందు కూర్చుంటే అను ఒళ్ళో స్నూపీ కూర్చుంటుంది. వెనక మధు కూర్చుంటుంది. ఆశ్రమం వచ్చేదాకా మధు, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. స్నూపీ కదిలిస్తూ ఉన్నా పట్టించుకోకుండా అను సైలెంట్‌గా ఉంటుంది. ఆశ్రమం వచ్చాక మధు దిగి అనుకి బాయ్ చెప్తుంది. అను తలెత్తకుండా బాయ్ అంటుంది. అను ఇంతలా అలగడం అదే మొదటిసారి. కార్తీక్‌కి చాలా బాగుంది. అందుకే ఇంకా ఇంకా ఆట పట్టిస్తుంటాడు. దిగు కార్ అంటాడు. ఎందుకు అంటుందను. ఒక్కసారిగా అను బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళు మీ ఫ్రెండ్ దగ్గరికి ఇక్కడే ఉండంటాడు కార్తీక్. ముద్దు విషయం మర్చిపోయి నిజంగానా అంటుంది మెరిసే కళ్ళతో. ఇంత పిచ్చిదానివేంటే అనుకొని ఆ! నిజంగా వెళ్ళు. రేపు మార్నింగ్ వచ్చి తీసుకొని వెళ్తాను అంటాడు. ఓహ్! థాంక్స్ కార్తీక్ అని కార్ దిగుతుంది. స్నూపీ కూడా దిగితే మరిది అని చూపిస్తుంది అను.
తీసుకెళ్ళినట్టుగా సైగ చేస్తాడు. అలాగే అని మధు ఆగు నేను వస్తున్నానని వెళ్తుంది. వెనక్కి చూస్తూ వెళ్తుంది. వాళ్ళు లోపలికి వెళ్లారన్నాక స్టార్ట్ చేస్తాడు కార్తీక్. లోపలికి వెళ్ళిన అను, మధు ఇద్దరు శకుంతల గారి దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడి అన్ని వివరాలు చెప్పి రేపు ఇక్కడ స్టేజ్ పెట్టాలని అన్నీ మాట్లాడేసి రిషి దగ్గరికి వెళ్తారు. ఇద్దరు రిషికి బోల్డు కబుర్లు చెప్తారు. వాళ్ళ సంతోషం చూసి రిషి కళ్ళతోనే నవ్వుతాడు. కిట్టు వచ్చి అక్క మీరు నిజంగా చాలా గ్రేట్ అక్క. ఒక మనిషి కోసం ఎంతలా తాపత్రయపడుతున్నారు. చాలా గ్రేట్ అంటాడు. అదేం లేదు కిట్టు. నువ్వేం చదువుతావు అని అంటారు. ఇంటర్మీడియట్ వరకు చదివానంటారు. అవునా తర్వాత ఎందుకు ఆపేశావు చదువుతో? ఇక్కడ పగలు ఎవరో ఒకరు ఉంటారు కదా! రిషిని చూసుకుంటారులే అని అంటారిద్దరు. రిషి లేస్తే మనం ఎవరో కూడా తనకి తెలియదు. తన కోసం తన ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా! ఇప్పుడు తన వల్ల నీకు ఇన్‌కమ్ వస్తుంది. తర్వాత నీ లైఫ్ నువ్వే చూసుకోవాలి కదా! దానికోసమైనా చదువుకో. కావాలంటే ఫీజు నేను కడతాను అని అంటుంది మధు. అలాగే అక్క అని అంటాడు కిట్టు. ఆ! డిగ్రీ, బీటెక్ ఏం చదవాలనుకుంటే అదే చెయ్యి అంటుంది అను. నీకు నిజంగా ఎలా థాంక్స్ చెప్పాలో తెలియటం లేదక్కా అంటాడు. థాంక్స్ ఏం వద్దు కిట్టు. నువ్వు పెట్టే స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎవరో ఒకరికి ఇలాగే హెల్ప్ చెయ్యి. అది చాలంటుంది అను. అను, మధు ఇద్దరు మధు రూమ్‌కి వెళ్లి పడుకుంటారు. మధు ఇంకో 2 డేస్‌లో నీ పెళ్లి భలే ఉంది వినడానికి అంటుంది అను. మధు అను మీద చెయ్యి వేసి నువ్వు నా లైఫ్‌లోకి రాబట్టే అను నేనింత హ్యాపీగా ఉన్నానంటుంది. నేనేం చేశానసలు అంటుంది అను. లేదు అన్నీ టైం బట్టి మారిపోయాయి కానీ, నీ పరిచయం, నీ ఫ్రెండ్‌షిప్ నేను లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేనను అని అంటుంది. ఏమో అను పెళ్లి రేపు నాకొక బంధం ఏర్పడుతుందంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతో కంగారుగా ఉందను. ఏం ఆలోచించకు మధు అంతా బావుంటుందని అంటుంది. ఆ! అంతేలే అని అనుని గట్టిగా హగ్ చేసుకొని పడుకుంటుంది మధు. కాసేపటికి మధు నిద్రపోతుంది. అనుకి మాత్రం నిద్ర పట్టదు. కార్తీకే గుర్తొస్తాడు. ఇందాక ముద్దు పెట్టిన చోట తడుముతూ ఎందుకు కార్తీక్ నన్నింతలా ఇష్టపడుతున్నావు? రేపు నేను వెళ్ళిపోతే ఏమైపోతావని భయంగా ఉందనుకుంటుంది. ఇంకా నిద్ర రాకపోవడంతో బయటకొస్తుంది. చల్లగాలి కూర్చొని ఎలా వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఫోన్ తీసి మెసేజ్ చేయబోయి పడుకుంటాడేమో అని ఆగి ఎన్నిసార్లు తనకి తను చెప్పుకున్నా మనసు వినదు. కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోవాలనుంది. బలవంతంగా ఆపుకుంటుంది. బయట చెట్టు దగ్గరికి వెళ్ళగా అక్కడ కార్తీక్ కారుంటుంది. అది చూసిన అను కార్తీక్ కారు ఇక్కడుందేంటి అని పరుగున అటు వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే కార్తీక్ అక్కడే ఉండి ఫోన్ చూస్తుంటాడు. ఏంటి కార్తీక్ నువ్వు ఇంటికి వెళ్ళలేదా? అంటుంది అను. ఇప్పుడే వచ్చానంటాడు. అను కార్తీక్ పక్కన కూర్చొని అవునా? నిజం చెప్పు వెళ్ళలేదు కదా అంటుంది. ఆ! లేదు. ఎందుకో నువ్వొస్తావనిపించింది అంటాడు. ఎందుకు కార్తీక్ వెళ్లి పడుకోవచ్చు కదా అంటుంది అను. వెళ్దామా? బాగా నిద్రొస్తుందంటాడు. ఆ! సరే కానీ స్నూపీ అంటుంది. రేపు తీసుకెళ్దాం అంటాడు. ఇంతలో అది కుయ్ కుయ్ అంటూ అను దగ్గరికొస్తుంది. అను స్నూపీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని డోర్ వేస్తుంది. కాసేపటికి ఇంటికి వెళ్తారు. దారిలోనే అను నిద్రపోతుంది. కార్తీక్ పక్కనే ఉన్నాడనే ధైర్యం సరిపోతుంది అనుకి. ఇంకేం వద్దు అనేంతగా సుమిత్ర గారికి కాల్ చేసి డోర్ ఓపెన్ చేయమంటాడు కార్తీక్. తను కారు దిగి అను సైడ్ డోర్ తీసి స్నూపీ ఉష్ కదలకు దిగు ఈ దెయ్యం లేస్తుందని అంటాడు. స్నూపీ సైలెంట్ గా కారు దిగి లోపలికి వెళ్ళిపోతుంది. కార్తీక్ అనుని ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళిన కార్తీక్ ని ఆపి ఒక్క నిమిషం అని కిచెన్ లోకి వెళ్లి ఉప్పు తెచ్చి ఇద్దరికి కలిపి దిష్టి తీసి కార్తీక్ నోటి ముందు పెట్టి తూ అను కార్తీక్ అంటాడు. తూ అంటాడు. ఇప్పుడు వెళ్ళు లోపలికి అంటారు. అనుని బెడ్ మీద పడుకోబెట్టి అమ్మ ఇద్దరికి కలిపి దిష్టి తీసింది కానీ నా నుండి నీకు ఎంత దిష్టి తగిలి ఉంటుందో కదా అనుకుంటాడు కార్తీక్. అను కాస్త కదిలి ముడుచుకొని పడుకుంటుంది. అప్పటికే టైం 12:30 అవుతుంది. ఒక్క నిమిషం రా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని వాష్రూమ్కి వెళ్తొస్తాడు కార్తీక్. స్నూపీకి కింద బెడ్ వేసి దాన్ని పడుకోబెట్టి మీ మమ్మీ నీకు మంచి బెడ్ షీట్ చేసింది కదా వజ్జు అని కార్తీక్ అను దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇంత ముడుచుకొని పడుకుంది అని దగ్గరికి వెళ్ళి చూసి చలిగా ఉందా అని బాల్కనీ డోర్ని విండోస్ క్లోజ్ చేస్తాడు. వచ్చి అను పక్కన పడుకుని బ్లాంకెట్ కప్పుతాడు. అను ఒళ్ళు కాలిపోతుంటుంది. వెంటనే దగ్గరికొచ్చి మెడ మీద చేయి పెట్టి చూస్తాడు. అప్పటికే ఫీవర్ వల్ల ఒళ్ళు కాలిపోతుంది. అను వణికిపోతూ ఉంటుంది. ఎందుకురా ఇంత సడన్ గా నీకు ఫీవర్ వచ్చింది అని అనుని గట్టిగా హత్తుకుని ఒక చేత్తో ఫోన్ తీసుకుని సుమిత్ర గారికి కాల్ చేసి రమ్మంటాడు. ఏమైంది కార్తీక్ అని అంటారు. లోపలికొచ్చి అమ్మ చూడు అనుకి ఫీవర్ వచ్చింది. డాక్టర్‌కి కాల్ చెయ్యి అంటాడు. ఈ టైంలో ఎవరొస్తారు కార్తీక్ ఉండు టాబ్లెట్ తెస్తాను. అలాగే హాట్ వాటర్ కూడా తెస్తాను. ఒళ్ళంతా క్లీన్ చేస్తే తగ్గుతుందంటారు. అలాగే అని అనుని పట్టుకొని ఏం కాదురా తగ్గిపోతుంది. నేనున్నాగా ఏం కాదంటాడు. నేనిలా చూస్తే కంగారుగా ఉంది. సడన్‌గా ఇలా అయిపోయావేంటమ్ముడు అని అంటాడు. ఇంతలో సుమిత్ర గారొచ్చి హాట్ వాటర్ ఇచ్చి ఇదిగో కార్తీక్ టాబ్లెట్ అని వాటర్‌తో టాబ్లెట్ వేసి తుడువు అని వెళ్ళిపోతారు. అలాగే అని కార్తీక్ ఆ బౌల్ తీసుకొని అందులో క్లాత్‌ని తడిపి ఫేస్ మొత్తం కూడా తుడుస్తాడు. నైట్ డ్రెస్ తీయబోతుంటే అను గట్టిగా పట్టుకోవడంతో
రాక్షసి అనుకొని షార్ట్ కాస్త పైకి పొట్ట మీద తుడిచి అలాగే లోపలికి చేపెట్టి మొత్తం ఒళ్ళంతా తుడుస్తాడు. అను అలాగే పడుకొని ఉంటుంది కానీ కళ్ళు తెరవదు. అనుకి ఇంకా చలి ఎక్కువ అవుతుందని కార్తీక్ భయం వేసి ఆ బౌల్ పక్కన పెట్టి వెళ్ళి అనుని హక్ చేసుకొని బ్లాంకెట్ కప్పేస్తాడు. అంత చేసిన స్పృహలోకి రాని అనుని చూస్తే కంగారేస్తుంది. వణుకుతున్న అను పెదవుల్ని చూసి రాక్షసి తప్పడం లేదు అని అను పెదవుల మీద ముద్దు పెట్టి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. అనులో ఎటువంటి స్పందన ఉండదు. చాలా సేపటికి అనుని వదిలి సారీరా! నీ పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకుంటున్నాను కానీ తప్పలేదు అని అంటాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.